హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే మనం మరాఠా సామ్రాజ్యాన్ని గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ టీకి సంబంధించి ఇండియన్ హిస్టరీలో భాగంగా మరాఠా సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందామండి. శివాజీ జన్మస్థలం ఏది? పూణే, శివనేరి కోట, సతారా, రాయగఢ్. ఆన్సర్ శివనేరి కోట. శివాజీ తండ్రి ఎవరు? సంభాజీ, షాజాజీ, బాలాజీ, జిజియాబాయి. ఆన్సర్ షాజాజీ. శివాజీ తల్లి ఎవరు? తారాబాయి, జిజియాబాయి, సాయిబాయి, యేసుబాయి. ఆన్సర్ తారాబాయి. శివాజీ గురువు ఎవరు? రామదాస్, తులసిదాస్, కబీర్, గురునానక్. ఆన్సర్ రామదాస్. శివాజీ మొదటి కోట ఏది స్వాధీనం చేసుకున్నాడు? శివాజీ మొదటిగా స్వాధీనం చేసుకున్న కోట ఏది? సింహగఢ్, తోర్నగఢ్, రాయగఢ్, పురందర్. ఆన్సర్ తోర్న. శివాజీ ఎవరి మీద గెరిల్లా యుద్ధం చేశాడు? మొఘల్స్, ఆదిల్ షాహీ, బ్రిటిషు, ఫ్రెంచ్. ఆన్సర్ ఆదిల్ షాహీ. గెరిల్లా యుద్ధాన్ని ఏమంటారు? ధర్మయుద్ధం, గణమికవ, సర్వయుద్ధం, మైదాన యుద్ధం. ఆన్సర్ గనిమి కవ. అఫ్జల్ ఖాన్ ఎవరికి చెందినవాడు? మొఘల్స్, ఆదిల్ షాహీకి, బ్రిటిష్, మరాఠా. ఆన్సర్ ఆదిల్ షాహీకి చెందినవాడు. అఫ్జల్ ఖాన్ ఎవరు చంపారు? సంభాజీ, శివాజీ, ఔరంగజేబ్, బాజీరావు. ఆన్సర్ శివాజీ. అఫ్జల్ ఖాన్ హత్య ఏ కోట దగ్గర జరిగింది? పనాలా, ప్రతాప్గఢ్, రాయగఢ్, సింహగఢ్. ఆన్సర్ సింహగఢ్. శివాజీని ఆగ్రాకు పిలిచింది ఎవరు? అక్బరు, జహంగీర్, ఔరంగజేబ్, షాజహాన్. ఆన్సర్ ఔరంగజేబ్. ఆగ్రాలో శివాజీని ఏం చేశారు? రాజుగా చేశారు, జైల్లో పెట్టారు, సైన్యాధిపతిగా చేశారు, పంపించారు. ఆన్సర్ జైల్లో పెట్టారు. ఆగ్రా నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నాడు? యుద్ధం చేసి దొంగచాటుగా ఒప్పందంతో లంచం ఇచ్చి. ఆన్సర్ దొంగచాటుగా. శివాజీ మొఘల్స్ ఒప్పందం పేరు ఏమిటి? శివాజీతో మొఘల్స్ చేసుకున్న ఒప్పందం పేరు ఏమిటి? పూణే ఒప్పందం, పురందర్ ఒప్పందం, ఢిల్లీ ఒప్పందం, సూరత్ ఒప్పందం. ఆన్సర్ పురందర్ ఒప్పందం. సూరత్ పై దాడి ఎవరు చేశారు? శివాజీ, అక్బర్, ఔరంగజేబ్, బాబర్. ఆన్సర్ శివాజీ. శివాజీ రాజ్యాభిషేకం ఎక్కడ జరిగింది? పూణే, రాయగఢ్, సతారా, నాగపూర్. ఆన్సర్ రాయగఢ్. శివాజీ రాజ్యాభిషేకం ఏ సంవత్సరంలో జరిగింది? 1650, 1660, 1674, 1680. ఆన్సర్ 1674. అయితే ఈ 1674 ఇంకో ప్రత్యేకత ఏంది? బక్సార్ యుద్ధం. ఈ చరిత్ర చదివేటప్పుడు ఎప్పుడైనా ఒక సంవత్సరం వస్తే దానికి సంబంధించిన కంటెంట్ అంతా గుర్తుకు రావాలి మనకి. శివాజీకి ఇచ్చిన బిరుదు? మహారాజా, ఛత్రపతి, సామ్రాట్, నరపతి. ఆన్సర్ ఛత్రపతి. అష్ట ప్రధాన మండలి సభ్యులు ఎంతమంది? 6, 8, 10, 12. ఆన్సర్ 8. పేష్వా పని ఏమిటి? సైన్యం, ఆర్థికం, ప్రధానమంత్రి, న్యాయం. ఆన్సర్ ప్రధానమంత్రి. అమాత్య పని ఏమిటి? సైన్యం, ఖజానా, విదేశాంగం, గూఢచారం. ఆన్సర్ ఖజానా. సేనాపతి పని న్యాయం, సైన్యం, పనులు, విద్య. ఆన్సర్ సైన్యం. శివాజీ భాష ఏమిటి? సంస్కృతం, పార్సీ, మరాఠీ, హిందీ. ఆన్సర్ మరాఠీ. చౌత్ అంటే ఏమిటి? 10% పన్ను, 25% పన్ను, 50% పన్ను, 5% పన్ను. ఆన్సర్ 25% పన్ను. సర్దేశ్ముఖ్ అంటే 10% పన్ను, 25%, 15%, 5%. ఆన్సర్ 10% పన్ను. శివాజీ రైతులతో ఎలా వ్యవహరించాడు? కఠినంగా, మిత్రంగా, నిర్లక్ష్యంగా, శత్రువులు. ఆన్సర్ మిత్రంగా. శివాజీకి ప్రధాన బలం ఏమిటి? ఏనుగులు, నౌకాదళం, కోటలు, గుర్రాలు. ఆన్సర్ కోటలు. శివాజీ ఎన్ని కోటలు నిర్మించాడు? 100, 200, 300, 400. ఆన్సర్ 300కు పైగా కోటలు నిర్మించాడు. నౌకాదళం ఎందుకు? వ్యాపారం, రక్షణ, యుద్ధం, పన్నులు. ఆన్సర్ రక్షణ కోసం. శివాజీ మరణం ఎప్పుడు? 1670, 1680, 1690, 1700. ఆన్సర్ 1680. శివాజీ తర్వాత ఎవరు రాజు? సంభాజీ, బాజీరావు, బాలాజీ, తారాబాయి. ఆన్సర్ సంభాజీ. శివాజీ తర్వాత రాజు ఎవరు? సంభాజీ. అష్ట ప్రధాన మండలి ఎవరిది? అక్బరు, శివాజీ, ఔరంగజేబ్, బాబరు. ఆన్సర్ శివాజీది. అష్ట ప్రధాన మండలిలో సభ్యులు ఎంతమంది? ఇందాక అడిగిన పెట్టేగా 8 మంది. అష్ట ప్రధాన మండలి ఉద్దేశం ఏమిటి? యుద్ధము, పరిపాలన, వ్యాపారం, మతం. ఆన్సర్ పరిపాలన. సభ్యులు, వారి పనులు. పేష్వా పని ఏమిటి? పేష్వా అంటే ప్రధానమంత్రి. అమాత్య పని అంటే ఖజానా. సచివ్ పని ఏమిటి? పత్రాలు. మంత్రి పని ఏమిటి? గూఢాచారం, రహస్య సమాచారం, సైన్యం, న్యాయం, పన్నులు. వీటిల్లో ఏది? గూఢాచారి. మంత్రి అంటే గూఢాచారి, రహస్య సమాచారాన్ని అందజేసేవాడు. సేనాపతి ఈయన సైన్యాన్ని చూసుకుంటాడు. సమంత లేదా దబీర్ సుమంత లేదా దబీర్ అనమాట. ఈయన పని ఏంటంటే విదేశాంగం. న్యాయాధీశ్ పని ఏమిటి అంటే న్యాయం. పండిత్ రావు పని ఏమిటి అంటే మత వ్యవహారాలను చూసుకుంటాడు. అష్టప్రధాన మండలిలో అత్యంత ముఖ్యుడు ఎవరంటే పేష్వా. ఖజానా బాధ్యత ఎవరిదంటే అమాత్యది. విదేశీ సంబంధాలు చూసేది ఎవరంటే సుమంత. సైన్యానికి నాయకులు ఎవరంటే సేనాపతి. న్యాయ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందంటే న్యాయాధీశ్. మత సంబంధ పత్రాలు, వ్యవహారాలు ఎవరు చూస్తారంటే పండిత్ రావు చూస్తాడు. గూఢాచారి లేదా ఇంటెలిజెన్స్ పని ఎవరిదంటే మంత్రి. అధికారిక పత్రాలను ఎవరు నిర్వహిస్తారంటే సచివ్ నిర్వహిస్తాడు. ఈ అష్టమంత్రులు అష్టప్రధాన మండలిని గుర్తుపెట్టుకోవడానికి ఇది కోడ్.
पे असमसेसु జ్ఞాపం. పేష్వా, అమాత్య, సచివ్, మంత్రి, సేనాపతి, సుమంత్, న్యాయాధీశ్, పండిత్ రావు అన్నమాట. అష్టప్రధాన మండలిలో అత్యంత ముఖ్యమైన అధికారి ఎవరు? అమాత్య, పేష్వా, సేనాపతి, సచివ్. ఆన్సర్ పేష్వా. ఖజానా బాధ్యత ఎవరిది? మంత్రి, సుమంత, అమాత్య, పండిత్ రావు. ఆన్సర్ సుమంతాది కాదు, అమాత్యాది. సారీ అమాత్య. ఖజానా బాధ్యత ఎవరంటే అమాత్యాది. విదేశాంగ వ్యవహారాలు చూసేది ఎవరు? సేనాపతి, సుమంత, సచివ్, న్యాయాధీష్. ఆన్సర్ సుమంత. సైన్యానికి నాయకుడు ఎవరు? పేష్వా, మంత్రి, సేనాపతి, అమాత్య. ఆన్సర్ సేనాపతి. న్యాయ వ్యవస్థ బాధ్యత ఎవరిది? సచివ్, న్యాయాధీశ్, మంత్రి, పండిత్ రావు. ఆన్సర్ న్యాయాధీష్. మత సంబంధ వ్యవహారాలను చూసేది ఎవరు? సుమంత, అమాత్య, పండిత్ రావు, సేనాపతి. ఆన్సర్ పండిత్ రావు. గూఢచారి వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? మంత్రి, సచివ్, అమాత్య, పేష్వా. ఆన్సర్ మంత్రి చేతిలో ఉంటుంది. అధికారిక పత్రాలను నిర్వహణ ఎవరిది? సేనాపతి, సుమంత, సచివ్, న్యాయాధీశ్. ఆన్సర్ సచివ్ది. ప్రధాన మండలి సభ్యులు ఎవరికి బాధ్యత వహిస్తారు? ప్రజలకు, పేష్వాకు, శివాజీకి, సేనాపతికి. ఆన్సర్ శివాజీకి. ప్రధాన మండలి లక్షణం ఏమిటి? స్వతంత్ర పాలన, వికేంద్రీకరణ, కేంద్రీకరణ, నియంత్రణ, రాజ్యం లేకపోవడం. ఆన్సర్ కేంద్రీకృత నియంత్రణ. పేష్వా పదవి దేనిగా భావించబడుతుంది? సైనికాధికారి, ప్రధానమంత్రి, న్యాయాధికారి, పూజారి. ఆన్సర్ ప్రధానమంత్రి. ప్రధాన మండలి ఏ సందర్భంలో ఏర్పాటు చేయబడింది? శివాజీ బాల్యంలో, యుద్ధ సమయంలో, రాజ్యాభిషేకం తర్వాత, మరణం తర్వాత. ఆన్సర్ రాజ్యాభిషేకం తర్వాత. ప్రధాన మండలిలో సుమంతను మరో పేరుతో ఏమంటారు? పేష్వా, దబీర్, మంత్రి, అమాత్య. ఆన్సర్ దబీర్. సుమంతం దబీర్ అంటారన్నమాట. ప్రధాన మండలి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? యుద్ధం, పన్నులు వసూలు చేయడం, సమర్థవంతమైన పరిపాలన, మత ప్రచారం. ఆన్సర్ సమర్థవంతమైన పరిపాలన. శివాజీ మొదటగా ఎక్కువగా ఎవరితో యుద్ధాలు చేశాడు? మొఘల్స్, ఆదిల్ షాహీలు, బ్రిటిషు, ఫ్రెంచ్. ఆన్సర్ ఆదిల్ షాహీలతో. గెరిల్లా యుద్ధం పద్ధతిని ఏమంటారు? గనిమికవ. ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీ ఎదుర్కొన్న సేనాధిపతి ఎవరు? జైసింగ్, అఫ్జల్ ఖాన్, షైస్తా ఖాన్, బాజీరావు. ఆన్సర్ అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ శివాజీ ఎలా చంపాడు? గెరిల్లా పద్ధతిలో మోసం చేసి చంపాడు. ప్రతాప్గఢ్ సంఘటన ఎప్పుడు జరిగింది? 1659లో జరిగింది. శివాజీ సూరత్పై దాడి ఎప్పుడు చేశాడు? 1664లో చేశాడు. సూరత్ దాడి ప్రధాన ఉద్దేశం ఏమిటి? భూభాగం ఆక్రమణ, సంపాదన, మత ప్రచారం, రాజధాని మార్పు. ఆన్సర్ సంపాదన. సూరత్ ఏ సామ్రాజ్యానికి చెందిన నగరం? మరాఠా, మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్, ఫ్రెంచ్. ఆన్సర్ మొఘల్ సామ్రాజ్యం. పురందర్ ఒప్పందం ఎవరితో జరిగింది? ఔరంగజేబు, జైసింగ్ 1, అఫ్జల్ ఖాన్, షైస్తా ఖాన్. ఆన్సర్ జైసింగ్ 1తో జరిగింది. పురందర్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1665లో జరిగింది. పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ ఏం చేశాడు? కోటలు అప్పగించాడు. శివాజీని ఆగ్రాకు ఎవరు పిలిచారు? ఔరంగజేబ్ పిలిచాడు. ఆగ్రాలో ఏం చేశారంటే నిర్బంధించారు. ఆగ్రా నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నాడు? దొంగచాటుగా. షైస్తా ఖాన్ పై దాడి ఎక్కడ జరిగింది? పూణేలో జరిగింది. షైస్తా ఖాన్ ఎవరికి చెందినవాడు? ఆదిల్ షాకి చెందినవాడు. షైస్తా ఖాన్ పై దాడి ఎలా జరిగింది? రాత్రి ఆకస్మిక దాడి. శివాజీ యుద్ధాల్లో ముఖ్య లక్షణం ఏమిటి? గనిమికవ. శివాజీ ఎక్కువగా ఎలాంటి యుద్ధ పద్ధతిని వాడాడు? గెరిల్లా యుద్ధం. శివాజీ యుద్ధాల ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వరాజ్య స్థాపన. శివాజీ కోటల ప్రాముఖ్యత ఏమిటి? రక్షణ. శివాజీ యుద్ధాల్లో వేగం ఎందుకు ముఖ్యం? త్వరగా దాడి చేసి వెళ్ళటానికి. శివాజీ ప్రధాన శత్రువు ఎవరు? ఔరంగజేబు. శివాజీ యుద్ధాలలో గూఢచార వ్యవస్థ ఎలా ఉంది? బలంగా. శివాజీ యుద్ధాల ఫలితంగా ఏం స్థాపించబడింది? మరాఠా శక్తి. శివాజీ భారత చరిత్రలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన శాఖ ఏది? వైమానిక దళం, నౌకాదళం, గూఢచారి శాఖ, పన్నుల శాఖ. ఆన్సర్ నౌకాదళం. శివాజీ నౌకాదళం ఎందుకు ఏర్పాటు చేశాడు? వ్యాపారం కోసం, తీర ప్రాంత రక్షణ కోసం, యాత్రల కోసం, విదేశీ యుద్ధం కోసం. ఆన్సర్ తీర ప్రాంత రక్షణ కోసం. శివాజీ రాజధాని ఏ కోటలో ఉంది? సింహగఢ్, రాయగఢ్, పురందర్, తోర్న. ఆన్సర్ శివాజీ రాజధాని ఏ కోటలో ఉందంటే రాయగఢ్ లో ఉంది. శివాజీ రాజ్యాభిషేకం ఎక్కడ జరిగింది?
రాయగఢ్లోనే జరిగింది. శివాజీ పాలన మత విధానం ఎలా ఉంది? మత సహనం. శివాజీ గూఢచార వ్యవస్థ లక్షణం ఏమిటి? బలహీనం, బలం మరియు రహస్యం, లేదు విదేశీ ఆధారంగా. శివాజీ గూఢచార వ్యవస్థ బలంగా ఉంది, అలాగే రహస్యంగా కూడా ఉంది. శివాజీ యుద్ధాల్లో మహిళల పట్ల విధానం రక్షణ మరియు గౌరవం. హిందవి స్వరాజ్యం అంటే ఏమిటి? స్వతంత్ర హిందూ రాజ్యం. శివాజీ లక్ష్యం ఏమిటి? స్వరాజ్య స్థాపన. శివాజీ మరణం తర్వాత ఎవరు రాజయ్యారు? సంభాజీ. శివాజీ పాలనలో కోటల ప్రాముఖ్యత ఏమిటి? రక్షణ కేంద్రాలు. శివాజీ గూఢచార వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటి? శత్రు సమాచారం సేకరణ. శివాజీ నౌకాదళం ముఖ్యంగా ఎక్కడ పనిచేసింది? ఉత్తర భారతదేశం, గంగా నది, అరేబియా సముద్ర తీర ప్రాంతం, హిమాలయాలు. ఆన్సర్ అరేబియా సముద్ర తీర ప్రాంతంలో పనిచేసింది. శివాజీ పాలనలో రాయగఢ్ పాత్ర ఏమిటి? రాజధాని, రాజ్యాభిషేక స్థలం. శివాజీ పాలనలో ముఖ్య లక్షణం ఏమిటి? సమర్థవంతమైన పరిపాలన. నౌకాదళాన్ని సమర్థవంతంగా ఉపయోగించిన మొట్టమొదటి భారత రాజు ఎవరు? అక్బరు, శివాజీ మహారాజ్, ఔరంగజేబ్, చంద్రగుప్త మౌర్యుడు. ఆన్సర్ శివాజీ మహారాజ్. నౌకాదళాన్ని బలంగా ఏర్పాటు చేసిన మొదటి భారతీయ రాజు ఎవరు? శివాజీ. శివాజీకి ఇచ్చిన బిరుదు ఏమిటి? ఛత్రపతి. శివాజీ రాజ్యాభిషేకం ఎక్కడ జరిగింది? రాయగఢ్. శివాజీ రాజ్యాభిషేకం జరిగిన సంవత్సరం 1674. శివాజీ తల్లి ఎవరు? జిజియాబాయి. అష్టప్రధాన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 8. ప్రధానమంత్రి పదవి ఏమిటి? పేష్వా. ఖజానా బాధ్యత ఏమిటి? అమాత్య. విదేశాంగ వ్యవహారాలు ఎవరు చూసేవారు? సుమంత. మత వ్యవహారాల్ని పండిత్ రావు. శివాజీ యుద్ధ పద్ధతి ఏమిటి? గెరిల్లా. గెరిల్లా యుద్ధాన్ని ఏమంటారు? గనిమి కవా. అఫ్జల్ ఖాన్ ఎవరు? బీజాపూర్ సేనాపతి. అఫ్జల్ ఖాన్ సంఘటన జరిగిన చోటు ప్రతాప్గఢ్. సూరత్ దాడి సంవత్సరం 1664. శివాజీని ఆగ్రాకి ఎవరు పిలిచారు? ఔరంగజేబు. ఆగ్రా నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నాడు? మోసం చేసి. పురందర్ ఒప్పందం ఎవరితో జరిగింది? జయసింగ్తో. పురందర్ ఒప్పందం జరిగిన సంవత్సరం ఏమిటి? 1665. మొఘల్ చక్రవర్తి ఎవరు? శివాజీ కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. శివాజీ రాజధాని రాయగఢ్. శివాజీ కోటల సంఖ్య 300 పైన. నౌకాదళం ఎందుకు? రక్షణ కోసం. శివాజీ తీర ప్రాంతం ఏది? కొంకణ తీరం. కోటల ప్రాముఖ్యత ఏమిటి? రక్షణ. సౌత్ పన్ను శాతం ఎంత? 25%. సౌత్ పన్ను 25%. సత్యశ్ముఖి పన్ను శాతం ఎంత అంటే 10%. రైతుల విధానం మిత్రులుగా ఉండేవాడు. పన్ను విధానం స్థిరమైన పన్ను ఉండేది. మధ్యవర్తులను తగ్గించింది ఎవరు? శివాజీ. హిందవీ స్వరాజ్యం అంటే ఏమిటి? స్వతంత్ర హిందూ రాజ్యం. శివాజీ లక్ష్యం ఏమిటి? స్వరాజ్యం. గూఢచార వ్యవస్థ బలమైంది. మహిళల విధానం గౌరవం. శివాజీ మరణం 1680లో శివాజీ మరణించాడు. శివాజీ తండ్రి సంభాజీ. షాజాజీ. మొదటి కోట తోరణ. ముఖ్యమైన శత్రువు ఔరంగజేబ్. బీజాపూర్ సుల్తానేట్. ఆదిల్ షాహీ. రాజ్యాభిషేక స్థలం రాయగఢ్. శివాజీ బిరుదు ఛత్రపతి. నౌకాదళం భారతదేశంలోనే మొదటి బలం. ప్రతాప్గఢ్ కోట ప్రాముఖ్యత ఏమిటి? అఫ్జల్ ఖాన్ సంఘటన స్థలం అన్నమాట. గనిమి కవా అంటే ఏమిటి? గెరిల్లా యుద్ధ పద్ధతి. గెరిల్లా యుద్ధ లక్షణం వేగవంతమైన దాడులు. శివాజీ నౌకాదళం లక్ష్యం ఏమిటి? తీర రక్షణ. ఫస్ట్ ఆర్గనైజ్డ్ నావెల్ పవర్ ఎవరిది? శివాజీది. నౌకాదళం ప్రధానంగా ఏ తీరంలో ఉంది? కొంకణ తీరంలో ఉంది. సౌత్ పన్ను శాతం 25%. సద్దేశముఖి 10%. సౌత్ అంటే ఏమిటి? రక్షణ పన్ను. ఇది 25% ఉంది. సద్దేశముఖి అంటే ఏమిటి? అదనపు పన్ను హక్కు అన్నమాట. ఇష్టప్రధానంలో హెడ్ ఎవరు? విశ్వ. ఇష్టప్రధాన మండలి స్వభావం ఏంటిది? కేంద్రీకృత రాజ్య పాలన. అఫ్జల్ ఖాన్ ఎవరు? బీజాపూర్ సేనాపతి. సూరత్ దాడి ప్రధాన ఉద్దేశం ఏమిటి? సంపద. సూరత్ ఏ సామ్రాజ్యంలో ఉంది? మొఘల్ సామ్రాజ్యంలో ఉంది. పురందర్ ఒప్పందం ఎవరితో జరిగింది? జయసింగ్తో జరిగింది. ఆగ్రా సంఘటనలో శివాజీ ఏమయ్యాడు? నిర్బంధించబడ్డాడు. శివాజీ మిలిటరీ సిస్టమ్ అంటే ఏమిటి? కోర్టు ప్లస్ గెరిల్లా 2.
శివాజీ పాలన లక్ష్యం ఏంటి? స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్. సింహగఢ్ కోట దేనికి ప్రసిద్ధి? యుద్ధానికి ప్రసిద్ధి. శివాజీ ఎక్కువగా ఉపయోగించిన దుర్గం రకం ఏంటంటే గిరిదుర్గాన్ని ఉపయోగించారు. గిరిదుర్గం అంటే కొండకోట అనమాట. జలదుర్గం అంటే నీటి మధ్యలో కోట. వనదుర్గం అంటే అడవిలో. శివాజీ కోటల ప్రధాన ఉద్దేశం ఏంటంటే రక్షణ. కోటలు ఎక్కువగా ఎక్కడ ఉండేవి అంటే కొండ ప్రాంతాల్లో ఉండేవి. కోట వ్యవస్థ ప్రధాన లక్షణం రక్షణ. కోటల వ్యవస్థలో ప్రధాన బలం ఏమిటి? భౌగోళిక స్థానం. శివాజీ కోటలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, గంగా మైదానం, రాజస్థాన్. ఆన్సర్ దక్షిణ భారతదేశంలో, దక్కన్ ప్రాంతంలో. దక్షిణ భారతదేశం కాదు, దక్కన్ ప్రాంతంలో ఉన్నాయి. కోటల వ్యూహం ఏ రకమైన యుద్ధానికి సహాయం చేసింది? నౌకా యుద్ధం, గెరిల్లా యుద్ధం, గగన యుద్ధం, మైదాన యుద్ధం. ఆన్సర్ గెరిల్లా యుద్ధానికి సహాయం చేసింది. శివాజీ ఏ వంశానికి చెందినవాడు? మొఘల్ వంశం, భోన్స్లే వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. ఆన్సర్ భోన్స్లే వంశం. శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా రాజ్యంలో మొదటగా బలపడిన పరిపాలనా పదవి ఏది? సేనాపతి, పేష్వా, పండితరావు, సచివ్. ఆన్సర్ పేష్వా. పేష్వా పదవి ప్రారంభంలో ఎలా ఉంది? సహాయక మంత్రిగా ఉంది. మరాఠా సామ్రాజ్యంలో అసలు అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది? పేష్వా. పేష్వాలు బలపడిన తర్వాత రాజు స్థితి ఎలా మారింది? పాపెట్ గా మారాడు. మరాఠా సామ్రాజ్యంలో డిఫాక్టో రూలర్ ఎవరయ్యారు? పేష్వా. పేష్వా వ్యవస్థ బలపడిన దానికి కాలం ఏది? ఎవరి కాలంలో బలపడింది పేష్వా వ్యవస్థ అంటే సంభాజీ తర్వాత. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రముఖ పేష్వా ఎవరు? బాజీరావు వన్. బాజీరావు వన్ ఎందుకు ప్రసిద్ధి చెందాడు? యుద్ధ విజయాలకు. పేష్వా వ్యవస్థ రాజధాని ఎక్కడికి మారింది? రాయగఢ్ నుంచి ఎక్కడికి మారింది? పూణేకి మారింది. శివాజీ పాలన లక్ష్యం ఏమిటి? హిందవీ స్వరాజ్యం. పేష్వా కాలంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? సామ్రాజ్య విస్తరణ. శివాజీ వ్యవస్థ ఎలా ఉండేది? కేంద్రీకృత రాజ్యం. పేష్వాల కాలంలో పాలనా స్వభావం, మంత్రుల ఆధిపత్యం. పేష్వా పదవి శక్తివంతం కావడానికి కారణం ఏమిటి? బలహీన రాజులు. మరాఠా సామ్రాజ్యంలో అసలు నిర్ణయాధికారం ఎవరిది అయ్యింది? పేష్వాలది అయింది. పేష్వా వ్యవస్థ ఏ రకమైన పాలనకు ఉదాహరణ? మంత్రి ఆధిపత్యం. శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచిన వారు ఎవరు? పేష్వాలు. మరాఠా సామ్రాజ్యం పీక్ ఎప్పుడు వచ్చింది? పేష్వాల కాలంలోనే వచ్చింది. పేష్వా వ్యవస్థ ప్రధాన కేంద్రం పూణే. బాజీరావు వన్ పేష్వాగా ఎప్పుడు నియమితుడయ్యాడు? 1720లో. బాజీరావు వన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? మరాఠా విస్తరణ. మాల్వా ప్రాంతాన్ని బాజీరావు వన్ ఎప్పుడు ఆక్రమించాడు? 1724లో. మాల్వా ఏ సామ్రాజ్యానికి చెందింది? మొఘల్ సామ్రాజ్యానికి. మాల్వా విజయం తర్వాత బాజీరావు ఏ దిశలో విస్తరించాడు? ఉత్తర దిశలో విస్తరించాడు. ఢిల్లీపై దాడి బాజీరావు వన్ ఏ సంవత్సరంలో చేశాడు? 1737లో. ఢిల్లీ దాడిలో ఎవరు ఎదుర్కొన్నాడు? మొఘల్స్ ని ఎదుర్కొన్నాడు. ఢిల్లీ యుద్ధం ఫలితం ఏమిటి? మరాఠా విజయం. భోపాల్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1737. భోపాల్ యుద్ధంలో బాజీరావు ఎవరిని ఎదుర్కొన్నాడు? మొఘల్స్ ని ప్లస్ నైజాంని. భోపాల్ యుద్ధం ఫలితం ఏమిటి? మరాఠా విజయం. బాజీరావు ఎదుర్కొన్న నైజాం ఎవరు? నవాబ్ ఎవరు? నిజాం ఉల్ ముల్క్. నైజాంతో జరిగిన యుద్ధంలో ఫలితం ఏమిటి? మరాఠా విజయం. గుజరాత్ ప్రాంతంలో బాజీరావు విజయం ఎవరిపైన? మొఘల్స్ పైన. రాజస్థాన్ ప్రాంతంలో ప్రధాన శత్రువులు ఎవరు బాజీరావుకి? రాజపుత్రులు. బాజీరావు యుద్ధ పద్ధతి ఏమిటి? వేగవంతమైన గెరిల్లా యుద్ధమే. బాజీరావు ఎందుకు ప్రసిద్ధి? వేగవంతమైన దాడులకు ప్రసిద్ధి. బాజీరావు వన్ కాలంలో మరాఠా సామ్రాజ్యం ఎక్కడకు విస్తరించింది? ఉత్తర భారతదేశం వరకు విస్తరించింది. బాజీరావు వన్ ప్రధాన శత్రువు ఎవరు? మొఘల్స్. బాజీరావు వన్ పాలన కాలం ఎంత? 1720 నుంచి 1740 వరకు. పేష్వా పాలన చివరకు ఎవరి చేతిలో ఓడిపోయింది? బ్రిటిష్ వారి చేతిలో. పేష్వాల అంతానికి కారణమైన ప్రధాన యుద్ధాలు ఏవి? ఆంగ్లో మరాఠా యుద్ధాలు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1775 నుంచి 82 దాకా. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1817 నుంచి 18 దాకా. పేష్వాల చివరి ఓటమి ఎప్పుడు జరిగింది? 1818లో. చివరి పేష్వా ఎవరు? నానా సాహెబ్. చివరి పేష్వా ఓడిపోయిన స్థలం ఏది? పూణే. పేష్వాల చివరి ఓటమికి సంబంధించిన యుద్ధం ఏది? కొరెగావ్. కొరెగావ్ యుద్ధంలో ఎవరు గెలిచారు? బ్రిటిష్ వారు గెలిచారు. 1818 తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం ఏమైంది?
మరాఠా సామ్రాజ్యం ఏమైంది? బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది. పేష్వా వ్యవస్థను అంతం చేసిన శక్తి ఏమిటి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. పేష్వాల రాజధాని చివరికి ఎక్కడ పడిపోయింది? పూణే. మరాఠా సామ్రాజ్యం చివరికి ఎవరి చేతిలోకి వెళ్ళింది? బ్రిటిష్ చేతిలోకి వెళ్ళింది. పేష్వా పదవి మొదటగా ఎవరి కాలంలో బలపడింది? బాలాజీ విశ్వనాథ్ కాలంలో. మొదటి శక్తివంతమైన పేష్వా ఎవరు? బాలాజీ విశ్వనాథ్. బాలాజీ విశ్వనాథ్ తర్వాత పేష్వాగా ఎవరొచ్చారు? బాజీరావు వన్. మరాఠా సామ్రాజ్యం ఉత్తర భారతదేశానికి విస్తరించిన ప్రధాన పేష్వా ఎవరు? బాజీరావు వన్. బాజీరావు వన్ పాలనలో మొఘల్ రాజధాని ఏది ప్రభావితమైంది? ఢిల్లీ. మరాఠా సామ్రాజ్యం అత్యధిక విస్తరణ దశ ఎప్పుడు? పేష్వా కాలంలో. శివాజీ తర్వాత మరాఠా పాలన స్వభావం ఎలా మారింది? పేష్వా ఆధిపత్యం. పేష్వాలు ఏ వ్యవస్థను బలపరిచారు? రాజు అధికారాన్ని. మూడో ఆంగ్ల మరాఠా యుద్ధానికి ముందు ప్రధాన సంఘటన ఏమిటి? పిండారి యుద్ధాలు. మరాఠా పతనానికి ప్రత్యక్ష కారణం ఏది? బ్రిటిష్. మరాఠా డిప్లొమసీకి ప్రసిద్ధి చెందిన పేష్వా ఎవరు? బాజీరావు వన్. నానా ఫడ్నవీస్ ఏ పాత్రకు ప్రసిద్ధి? డిప్లొమాట్. పేష్వా వ్యవస్థ బలహీనపడటానికి కారణం ఏమిటి? అంతర్గత విభేదాలు. మరాఠా సామ్రాజ్యం చివరికి ఏ విధంగా పాలనలోకి వెళ్ళిపోయింది? ఎవరి పాలనలోకి వెళ్ళిపోయిందంటే బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోయింది. మరాఠా సామ్రాజ్యం చివరి దశ లక్షణం ఏమిటి? విభజన మరియు బలహీనత. సాహు మహారాజ్ ఎవరి తర్వాత మరాఠా నాయకుడయ్యాడు? సంభాజీ తర్వాత. సాహు మహారాజ్ పాలనలో నిజమైన శక్తి ఎవరి చేతిలోకి వెళ్ళింది? పేష్వాల చేతిలోకి వెళ్ళింది. సాహు మహారాజ్ ముఖ్యంగా ఏ నిర్ణయాన్ని ప్రోత్సహించాడు? పేష్వా అధికార విస్తరణ. తారాబాయి ఎవరి భార్య? సంభాజీ భార్య. తారాబాయి ప్రధాన పాత్ర ఏమిటి? మరాఠా రాజ్యాన్ని రక్షించడం. తారాబాయి ఏ సమయంలో పాలకురాలిగా మారింది? సంభాజీ మరణం తర్వాత. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761లో జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? మరాఠాలు ఓడిపోయారు. మూడవ పానిపట్టు యుద్ధంలో ఎవరు విజేత? అహ్మద్ షా అబ్దాలీ. మూడవ పానిపట్టు యుద్ధం ప్రభావం ఏమిటి? మరాఠా పతనం ప్రారంభమైంది. మరాఠా సామ్రాజ్యం చివరి దశలో ఏ రూపం తీసుకుంది? కాన్ఫెడరేషన్. కాన్ఫెడరేషన్ అంటే అనేక స్వతంత్ర నాయకులు. మరాఠా కాన్ఫెడరేషన్ లో ప్రధాన నాయకుడు ఎవరు కాదు? పేష్వా, సింధియా, హోల్కర్, మొఘళ్ళు కాదు. మరాఠా రాజు సింబల్ గా ఎక్కడ ఉండేవాడు? సతారాలో. నిజమైన అధికార కేంద్రం ఎక్కడ ఉంది? పూణేలో. పూణే ప్రధానంగా ఎవరి కేంద్రం? పేష్వాల కేంద్రం. మరాఠా కాన్ఫెడరేషన్ లో ఇందోర్ ప్రాంతాన్ని పరిపాలించిన వంశం ఏది? హోల్కర్ వంశం. గాల్వియార్ ప్రాంతాన్ని పరిపాలించిన మరాఠా వంశం ఏది? సింధియా వంశం. సింధియా వంశం ప్రధాన కేంద్రం ఏది? గాల్వియా. హోల్కర్ వంశం ప్రధాన కేంద్రం ఏది? ఇండోర్. మరాఠా కాన్ఫెడరేషన్ లో ఇవి ఏ రకం పాలకులు? స్వతంత్ర రీజనల్ చీఫ్ నెట్స్. చివరి పేష్వా ఎవరు? బాజీరావు టూ. బాజీరావు టూ కాలంలో మరాఠా పాలన ఎలా మారింది? బ్రిటిష్ ఆధీనం. బాజీరావు టూ ప్రధాన సమస్య ఎవరు? బ్రిటిష్. బాసెన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1802లో. బాసెన్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? బ్రిటిష్ మరియు పేష్వాల మధ్య జరిగింది. బాసెన్ ఒప్పందం తర్వాత పేష్వా స్థితి ఏమైంది? బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళాడు. బాసెన్ ఒప్పందం ఏ యుద్ధానికి దారితీసింది? రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. మరాఠా కాన్ఫెడరేషన్ లో ప్రధాన శక్తి ఎవరు? పేష్వా. సింధియా ప్లస్ హోల్కర్ ప్రధాన పాత్ర ఏమిటి? ప్రాంతీయ పాలన. మరాఠా సామ్రాజ్యం చివరి దశలో ఏమైంది? విభజన. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1775 నుంచి 82 వరకు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటి? పేష్వా వారసత్వ పోరు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? బ్రిటిషు, మరాఠాలు. మొదటి యుద్ధం ఫలితం ఏమిటి? మరాఠా విజయం. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1803 నుంచి 1805 వరకు. రెండో మరాఠా యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటి? బాసెన్ ఒప్పందం. బాసెన్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? బ్రిటిష్ మరియు పేష్వా. రెండవ యుద్ధంలో ప్రధాన పేష్వా ఎవరు? బాజీరావు టూ. రెండవ యుద్ధ ఫలితం ఏమిటి? బ్రిటిష్ ఆధిక్యం. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1817, 1818. మూడవ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటి? మరాఠాల తిరుగుబాటు ప్లస్
బ్రిటిష్ డొమైన్స్. మూడవ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? మరాఠాలు ఓడిపోయారు. మూడవ యుద్ధంలో విజేత ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరాఠా సామ్రాజ్యం పూర్తిగా ఎప్పుడు ముగిసింది? 1818లో. మూడవ యుద్ధం తర్వాత పేష్వా ఏమయ్యాడు? పదవిని కోల్పోయాడు. ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎవరికి బలపరచడానికి కారణమయ్యాయి? బ్రిటిష్ వాళ్ళని. మరాఠా పతనానికి ప్రధాన కారణం అంతర్గత విభేదాలు. మూడు యుద్ధాలు కలిపి ఏ ప్రభావం చూపాయి? మరాఠా సామ్రాజ్యం అంతం. బాలాజీ విశ్వనాథ్ ఏ కాలంలో పీష్వాగా ఉన్నాడు? సాహు కాలంలో. బాలాజీ విశ్వనాథ్ ముఖ్య పాత్ర ఏమిటి? పేష్వా శక్తి స్థాపన. బాలాజీ విశ్వనాథ్ ద్వారా మరాఠా పాలనలో జరిగిన ప్రధాన మార్పు ఏమిటి? పీష్వా అధికారం పెరిగింది. సాహు వర్సెస్ తారాబాయి పోరాటం ప్రధానంగా దేనికోసం జరిగింది? రాజ్యాధికారం కోసం. తారాబాయి ఏ ప్రాంతాన్ని కేంద్రంగా పాలించింది? కొల్హాపూర్. సాహు మహారాజ్ ఏ నగరాన్ని కేంద్రంగా పాలించాడు? సతారాని. సాహు తారాబాయి కాన్ఫ్లిక్ట్ ఫలితం ఏమిటి? పేష్వా శక్తి పెరుగుదల. మరాఠా కాన్ఫెడరేషన్ అంటే ఏమిటి? అనేక స్వతంత్ర నాయకుల సమాఖ్య. మరాఠా కాన్ఫెడరేషన్ లో లేని వంశం ఏమిటి? మౌర్య వంశం. మరాఠా కాన్ఫెడరేషన్ లో కేంద్ర శక్తి ఎవరు? పేష్వా. గ్వాలియర్ ఏ వంశానికి సంబంధించింది? సింధియా. ఇండోర్ ఏ వంశానికి చెందింది? హోల్కర్. బాలాజీ విశ్వనాథ్ తర్వాత పేష్వా ఎవరు? బాజీరావు 1. మరాఠా పాలనలో నిజమైన అధికార మార్పు ఎప్పుడు జరిగింది? మరాఠా పాలనలో నిజమైన అధికార మార్పు ఎప్పుడు జరిగింది? సాహు కాలంలో జరిగింది. మరాఠా సామ్రాజ్యం చివరి నిర్మాణం ఏది? కాన్ఫెడరేషన్. ఇది మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి బిట్స్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.